సూర్య భగవానుడు ధనుస్సు రాశిలో సంచరించే నెల రోజుల కాలాన్ని ధనుర్మాసం అంటారు. నేటి నుంచే ఈ ధనుర్మాసం ప్రారంభమైంది. అంటే శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం. గోదాదేవి విష్ణు వ్రతం చేపట్టి స్వామిని కీర్తించింది ఈ ధనుర్మాసంలోనే. ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసమని అర్థం. ఈ నెలలో దేవాలయాల్లో ఆండాళ్ పూజ, తిరుప్పావై పఠనం, గోదా కళ్యాణం మొదలైనవి నిర్వహిస్తారు. తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతం బదులుగా తిరుప్పావై గానం చేస్తారు. సాక్షాత్తు భూదేవి అవతారమైన ఆండాళ్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ద్రవిడ భాషలో తిరు అనగా పవిత్రం, పావై అనగా వ్రతం అని అర్థం. వేదాలు, ఉపనిషత్తుల సారమే తిరుప్పావై అని హిందూ పురాణాల్లో పేర్కొన్నారు. ధనుర్మాసంలో ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఈ నెలలో ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రులవుతారని ప్రతీతి. ధనుర్మాసంలో విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించి మొదటి 15 రోజులు దాన, హోమ, వ్రత పూజలు చేయడం చాలా మంచిది. వివాహం కావలసిన అమ్మాయిలు, అబ్బాయిలు ధనుర్మాసంలో ప్రతిరోజు సూర్యోదయానికి ముందే స్నానం చేసి పంచామృతాలతో మహావిష్ణువును అభిషేకించి తర్వాత తులసి దళాలు, పుష్పాలతో అష్టోత్తర సహస్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యం సమర్పించాలి. నెల రోజులు చేయలేని వారు 15 రోజులు లేదా 8 రోజులు లేదా ఒక్కరోజైనా చేయవచ్చు. ఇలా చేయడం వలన కళ్యాణ ప్రాప్తి కలుగుతుంది. ధనుర్మాసం అంటే భగవంతుడికి మనల్ని దగ్గర చేసే సమయం. ఈ మాసంలో ఎంత ఎక్కువ భగవన్నామస్మరణ చేస్తే అంత త్వరగా ఆయన హృదయంలో మనకు చోటు దొరుకుతుంది. ఈ సమయంలో దేవతలు, ఋషులు, పితృదేవతలు భూమి మీదకు దిగి వస్తారని నమ్మకం. అందుకే ఈ మాసంలో ఒక్క తులసీదళం సమర్పణ వైకుంఠ ప్రాప్తితో సమానమని, ఒక్క గీతాశ్లోకం పఠిస్తే సర్వపాప విమోచనమని, ఒక్కరోజు ఉపవాసం ఉంటే 1000 ఏకాదశుల ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమార్థంతో.